మనం చూడబోయే సైట్ వచ్చేసి 2 ఎకరాల సైట్ అండి. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనకు డైరెక్ట్ కార్ వచ్చేస్తుంది ఇక్కడికి లోపలికి. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో విలేజ్ వస్తుంది మనకు. ఇది రోడ్ అండి. మనకు అప్రాచి ఇది నక్షబాట. ఇది ఆల్రెడీ మనకు ఇది 24 ఫీట్ల రోడ్డు వచ్చేసి సైటు ఇదండి. ఇది సైటు ఇగో ఈ గట్టు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి ఆ లాస్ట్ చెట్ల వరకు అండి. సైటు చాలా బాగుంటుంది. మనకు తక్కువ రేట్లు అండి. చాలా అంటే చాలా తక్కువ రేట్ల 24 లక్షలకి ఎకరం అండి ఇది. కోళ్ళ ఫారాలకు అయితే చాలా అంటే చాలా బాగా సెట్ అవుతుంది. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో అండి, పొడుగులా మనకు మంచిగా షెడ్లు పడతాయి దీంట్లో. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో చాలా బాగుంటుంది. రైతు దగ్గరనే ఉందండి. మనకు ఎకరాకు వచ్చేసి 24 లక్షలు చెప్తున్నాడు. మనకు రేటు కూడా కూర్చుంటే తగ్గుతుందండి. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ అయితే పొడుగు అయితే చాలా బాగుంటుంది ఇది సైటు. కోళ్ళ ఫారాలకు అయితే చాలా అంటే చాలా బాగా సెట్ అవుతుంది. ఫామ్ హౌస్ కూడా సెట్ అవుతుంది ఇది. 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి విలేజ్కి. అంటే ఈ ఏరియాలో కొంచెం ముందు పోతే కోళ్ళ ఫారాలు కూడా ఉన్నాయట. ఇక ఇది కూడా అమ్మకానికి వచ్చింది. రైతు ఫోన్ చేసిండు పొద్దున వచ్చినాం. బిట్ అయితే బాగానే ఉందండి. మనకు ఇక కోళ్ళ ఫారాలకు అయితేనే ఎగ్జాక్ట్లీ సెట్ అవుతుందండి ఇది సైట్ మాత్రం. ఓన్లీ కోళ్ళ ఫారాల కోసం అయితే సెట్ అవుతుంది. ఇక తక్కువ రేట్లో కొంచెం విలేజ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఫామ్ హౌస్ కావాలన్నా కానీ వాళ్ళకు కూడా సెట్ అవుతుందండి. మనకు 2 ఎకరాల సైటు, మంచి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్, పొడుగులు ఉంటుంది సైటు. మనకు రైతు దగ్గరనే ఉంది కాబట్టి మనం చూసుకొని మాట్లాడుకోవచ్చు అండి. రేటు మాత్రం దీంట్లో ప్రస్తుతం మాత్రం ఏం లేదు, అంతా ఇట్లా గునుగు మొలిచింది. మనం ఇట్లా పొడుగులు ఉంటుంది బిట్టు. మనకు ఇక్కడ వెనకాల చూసుకున్నట్టయితే మనకు వెనకాల ఒక హద్దు ఉంటుందండి. ఆ హద్దు దాకా వస్తుంది మనకు ఇది జనగాం హైవేకి వచ్చేసి ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. మనకు ఇక్కడ నుండి బచ్చన్నపేట బచ్చన్నపేట కూడా సేమ్ అండి. ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది బచ్చన్నపేట కూడా. ఇటు చూసుకున్నట్టయితే చీర్యాల మాత్రం 20 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి. మనకు ఇది ఇటు ఉప్పల్ వాళ్ళకు దగ్గర అవుతుందండి. ఉప్పల్ వాళ్ళకి 75 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఉప్పల్ నుండి. ఇక షామీర్పేట నుంచి అయితే 120 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. షామీర్పేట నుంచి దూరం అవుతుందండి మనకు. ఇక్కడ నుండి ఆలేరు, జనగాం, ఇక ఈ ఏరియా వాళ్ళకైతే కొంచెం ఇది దగ్గరలో ఉంటుంది సైటు. మనకు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడి వరకు ఉంటుంది సైటు. ఇట్లా వెనకాల చూసుకున్నట్టయితే అది విన్లే అండి. అవి కనిపించేది అది విలేజ్ ఆల్రెడీ. ముందు నుంచి వెళ్ళి మనం వెనక నుంచి వచ్చినాం అంతే. ఇది వెనక నుంచి వచ్చినాం మనం. బిట్టు మాత్రం ఇదండి. ఇది జనగాం మండల్ కిందకి వస్తుంది. జనగాం డిస్టిక్ బచ్చన్నపేట మండల్ కిందకి వస్తుందండి సైటు. మొత్తం పొడుగులు ఉంటుంది. మనం ముందు చింత చెట్టు దగ్గర నుంచి వచ్చినాం మనం ఆల్రెడీ. మొత్తం పొడుగులు ఉంటుంది. మన కోళ్ళ ఫారాలకు అయితే ఎగ్జాక్ట్లీ సెట్ అవుతుందండి. మంచి మంచి పెద్ద షెడ్లు పడతాయి దీంట్లో. ఇది సైట్.